హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త బ్రైడల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇలా నీడిల్కి 8 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్కి ఇలా నీడిల్కి ఎక్కించుకొని పెట్టుకున్నానండి. మళ్ళీ మనకు ఇలాంటి పర్ల్స్ కావాలండి, 6 నెంబర్ పర్ల్స్, మళ్ళీ ఇలాంటి స్టోన్ రింగ్స్ అండి. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము 1 ఇంచ్ డిస్టెన్స్తోని మనము ఇలా థ్రెడ్స్ అనేటివి శారీకి ఇలా కుట్టుకోవాలండి. శారీకి ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఇక్కడ మనము నాడ్ వేసేసేయాలి ఇలా టైట్గా పైకి అని చెప్పి. నాడ్ వేసాక మళ్ళీ ఇంకొకటి ఇలా శారీకి మొత్తము మనము ఇలా థ్రెడ్స్ ఫస్ట్ మనము ఇలా థ్రెడ్స్ అనేటివి కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. 1.5 ఇంచ్ డిస్టెన్స్తోని. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇలా 2 స్ట్రాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏదైతే థ్రెడ్ వేసామో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇలా మనము చూసుకొని కరెక్ట్గా చూసుకోనండి, ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా ఒక పర్ల్ అనేది ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్నాక మళ్ళీ ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి ఇలా మనం నీడిల్ అనేది పెట్టి ఇలా దీన్ని కిందికి ఎంచని చెప్పి ఇలా లాక్కోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ థ్రెడ్ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏదైతే రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ కండి మనం ఇలాంటి స్టోన్ రింగ్, ఒక పర్ల్, మళ్ళీ ఒక స్టోన్ రింగ్, మళ్ళీ ఒక పర్ల్ ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్కి ఒక స్టోన్ రింగ్, ఒక పర్ల్, మళ్ళీ ఒక స్టోన్ రింగ్. ఇలా ఇటేమో మనము ఒక పర్ల్ వేసిన తర్వాత స్టోన్ రింగ్, పర్ల్, స్టోన్ రింగ్, మళ్ళీ పర్ల్ వేసాము. ఇటు వచ్చేసి స్టోన్ రింగ్, పర్ల్, స్టోన్ రింగ్. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడు ఈ పర్ల్లకించి నీడిల్ని ఇలా పాస్ చేయాల్సి ఉంటుందండి. పాస్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనము టైట్గా అనుకొని లాక్కోవాల్సి ఉంటుందండి. లాక్కుంటే ఏమవుతుందంటే ఇది మనకు ఒక డైమండ్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనము ఈ థ్రెడ్స్ అనేటివి ఇలా నాడ్ అనేది వేయాల్సి ఉంటుంది. కొంచెం లూజ్గా అని చెప్పి ఇక్కడ నాడ్ వేస్తే మనం ఇక్కడ టాజిల్ అనేది కట్టుకోవచ్చు. సేమ్ ఇప్పుడు కూడా ఈ థ్రెడ్ ఏదైతుందో దీన్ని హాఫ్ పోర్షన్ కింద డివైడ్ చేయాలండి. డివైడ్ చేశాక ఫస్ట్ మనము ఒక పర్ల్ అనేది వేసుకుందాము. తర్వాత ఇటు సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్కి మనము ఇలా నీడిల్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ నీడిల్ని ఈ పర్ల్ కిందికించి మనము ఇలా తీసి ఇలా టైట్గా అనుకోవాలి. ఇప్పుడు మనము రైట్ సైడ్ ఏదైతే థ్రెడ్ ఉంటుందో అండి ఆ థ్రెడ్కి మనము ఫస్ట్ ఇలా ఒక స్టోన్ రింగ్, ఒక పర్ల్, ఒక స్టోన్ రింగ్, మళ్ళీ ఒక పర్ల్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసండి ఒక పర్ల్ ఒక స్టోన్ రింగ్, లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్కి ఒక స్టోన్ రింగ్, ఒక పర్ల్, మళ్ళీ ఒక స్టోన్ రింగ్ ఇలా 3 వేసుకున్నాక
ఈ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్కి మనము నీడిల్ని ఇలా కిందికించి పాస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఈ డిజైన్ ఇలా మనము ముడి అనేది టైట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఈ శారీ మొత్తం ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా 120 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. దీనికి ఇలా వన్ సైడ్ గ్లూ అనేది అప్లై చేసి దీన్ని టాజిల్ కోసం రెడీ చేసుకున్నాను. దీన్ని నేను ముందుగానే స్ట్రైట్నర్తోని స్ట్రైట్ చేసుకున్నాను, అందుకే థ్రెడ్స్ అనేటివి ఇలా స్ట్రైట్గా వచ్చాయండి. ఇప్పుడు మనము ఇక్కడ కింద వేసిన ముడి కింద కొంచెం స్పేస్ ఉంటుంది, అలాగేంచి దీన్ని ఇలా మెల్లగా తిప్పుతూ దీన్ని ఇలా తీయాల్సి ఉంటుందండి. తీసి మనం దీన్ని ఇక్కడ టాజిల్ లాగా కట్టుకుందాం. ఇప్పుడు 2 స్ట్రాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ని ఇలా నీడిల్కి ఎక్కించుకొని మనము ఇలా చుట్టుకోవాల్సి ఉంటుందండి. 2 నుంచి 3 టైమ్స్ చుట్టుకున్నాక ఇలా 2 నాట్స్ వేసినాకండి ఈ నీడిల్ని ఈ జరీ థ్రెడ్లో నుంచి ఇలా కిందికని తీసుకొని రావాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము అన్ని థ్రెడ్స్ ఇలా మంచిగా అనుకొని కలుపుకొని మనము ఇలా టాజిల్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది బ్రైడల్ శారీస్. ఇలా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం జాగా అనేది ఉంది చూడండి. దీన్ని ఇలా మనం టైట్గా పట్టుకున్నాం అనుకోండి, ప్లేస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇలా మెల్లగా తిప్పాలండి. తిప్పుతూ ఈ థ్రెడ్ అనేది ఇలా బయటికి లాగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బయటికి వచ్చాక మనం లెంత్ చూసుకోవాలి. లెంత్ చూసుకొని మనం టాజిల్ కట్టేసేయాలి అంతే. ఇలా 2 నుంచి 3 టైమ్స్ మనము తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక ఇలా టాజిల్ కట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ నీడిల్ని జరీ థ్రెడ్లోకించి ఇలా కిందికని తీసుకొని రావాలి. వచ్చాక ఇలా అన్నీ మంచిగా చేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అప్పుడు మన డిజైన్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఎంత బాగుంది చూసారా? ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.